హాయ్ హలో వెల్కమ్ టు సుభాష్ని టాక్స్. ఈరోజు మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి, ఎమర్జెన్సీ ఫండ్ని ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ కుటుంబ ఖర్చుల కోసం కానీ, జీవితాన్ని రన్ చేసుకోవడం కోసం జాబ్ కానీ, బిజినెస్ కానీ, లేదా ఫార్మింగ్ కానీ, ఇంకా చాలా రకాలైన పనులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ప్రతి నెల మనకు ఒక యాక్టివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే సడన్గా ఎకనామికల్ క్రైసిస్ అంటే సడన్గా జాబ్స్ పోవడం కానీ, లేదు అంటే కనుక సడన్గా కరోనా లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బిజినెస్లో లాస్ రావడం కానీ, ఇంకా ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే సడన్గా అధిక వర్షాలు రావడం వల్ల పంట నష్టం జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు తమ కుటుంబ అత్యవసర ఖర్చులను మేనేజ్ చేయడానికి 6 నుండి 9 నెలల వరకు మనం ఎమర్జెన్సీ ఫండ్ని సేవ్ చేసుకోవాలండి. అంటే 6 నుండి 9 నెలల వరకు ఒక జాబ్ పోయినా, ఒక బిజినెస్లో లాస్ వచ్చినా కూడా 6 నుంచి 9 నెలల వరకు సో ఖర్చులకు ఇబ్బంది అనేది లేకుండా ఉండటం కోసం మనం ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇది ఎమర్జెన్సీ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ను ఒక మంచి సేఫ్టీ అండ్ సెక్యూర్ ప్లాన్ ద్వారా మనకు వచ్చే యాక్టివ్ ఇన్కంలో వచ్చేసి ఒక 5% ఆఫ్ మనీని మనం సేవ్ చేసుకోవాలి. అది ఎలాంటి ప్లాన్లో సేవ్ చేసుకోవాలంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండాలి. సో మనకు అత్యవసరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉండాలన్నమాట.